ఏమైందిరా? ఏంటిది? ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? ఏమైంది నాన్నా? నేను ఇక్కడ ఉండలేనమ్మా. ఉండకెక్కడికి పోతావురా? మనశ్శాంతి ఎక్కడ దొరికితే అక్కడి వరకు వెళ్తాను. ఇక్కడ ఉండటం నా వల్ల కావటం లేదు. ఆలోచనలతో పిచ్చెక్కిపోతుంది. అందుకని దూరంగా వెళ్ళి ఏం చేస్తావురా? తెలీదు, కానీ వెళ్ళాలి నాన్న. 24 గంటలు తన ఆలోచనతో బుర్ర వేడెక్కిపోతుంది. ఈ టార్చర్ నేను ఇక భరించలేనా? నీ బాధ కోసం మమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోతావా? ఇంట్లో ఉన్నా లేనట్లే ఉంటున్న నీ పరిస్థితిని చూసి ఇప్పటికే మీ నాన్న నేను కుమిలిపోతున్నాం. అది చాలదని ఎటు వెళ్లాలో తెలియకుండా నువ్వు వెళ్ళిపోతే, నువ్వు ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో తెలియకుండా మేము నరకం అనుభవించాలా? ఇక్కడ తప్ప నేనెక్కడన్నా బాగానే ఉంటానమ్మా. నా పరిస్థితి అర్థం చేసుకో. నువ్వు మా పరిస్థితి అర్థం చేసుకోరా? మాకంటూ ఉంది నువ్వు ఒక్కడివే. ఎవరి గురించో మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతేలా? సమస్య ఉన్న చోటును వదిలేసి ఎక్కడికో వెళ్ళి ఏం సాధిస్తావురా? ఏం సాధిస్తానో నాకు తెలీదు. ఇక్కడ ఉంటే మాత్రం ఏమీ సాధించలేను. క్షణక్షణం తన ఆలోచనలతో నరకం అనుభవించటం తప్ప. నిన్ను ప్రాణంగా పెంచుకుంది ఇందుకేనా? నువ్వు ఆనందంగా ఉండాలనే కదరా ఏమడిగినా కాదనకుండా నీకు నచ్చినట్లు ఉండమన్నాము. నీకు నచ్చిందే చెయ్యమన్నాం కానీ నీకు ఇష్టం లేని పని ఎప్పుడైనా చేయమన్నావా? నాకిప్పుడు ఇంటికి దూరంగా వెళ్ళటమే ఇష్టం అనిపిస్తుంది. ఈ ఇష్టాన్ని కాదనకండి. సరస్వతి నాకు బాగా దగ్గరైంది కాబట్టి తనకు పెళ్లి చేసి ఓ ఇంటిదాన్ని చేయాలి అనుకుంటున్నాను. కాని నాకు తనని పరిచయం చేసింది, తన గురించి మొదట్నుంచి బాధపడింది, తనకో జీవితాన్ని ఇవ్వాలి అని ఆశపడింది విశ్వ. ఆ అబ్బాయి కన్నా ఎక్కువ హక్కు సరస్వతి మీద ఎవ్వరికీ ఉండదు. అందుకే ఏ విషయాన్నైనా ఆ అబ్బాయికి చెప్పి నిర్ణయం తీసుకోవడం మంచిది.
మాట కాదని మిమ్మల్ని బాధ పెడుతున్నానని నాకు తెలుసు. కానీ తప్పడం లేదు. బాయ్ నాన్న. చెప్పండి మేడం. ఏదైనా పనిలో ఉన్నావా బాబు? లేదు, చెప్పండి. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. ఫోన్లో చెప్పేది కాదు బాబు. ఓసారి ఇంటికి రాగలవా? లేదండి, నేను ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను. నీ పని ఎంత ముఖ్యమైందో నాకు తెలియదు గాని నేను మాట్లాడాలనుకున్న విషయం మాత్రం చాలా ముఖ్యమైంది. ఏమీ అనుకోకుండా ఓసారి ఇంటికొచ్చి వెళ్ళు బాబు. అర్జెంటుగా నీతో మాట్లాడాల్సిన విషయం ఇది. అంటే మేడం, అది నేను నీకు ఫోన్ చేసి రా బాబు అంటున్నానంటే అది ఎంత ముఖ్యమైన విషయమో అర్థం చేసుకో. నా కోసం ఓసారి వచ్చి వెళ్ళు బాబు. సరే మేడం, ఇప్పుడే వస్తానా? మంచిది. ఏంట్రా? ప్రసూనమ్మ గారు ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని రమ్మన్నారా? వెళ్ళి కనిపించాల్సి వస్తానా? సమయానికి ఆవిడ ఫోన్ చేసి మంచి పని చేశారు. అవును, ప్రయాణం ఆగింది అంటే తన ఆలోచన మారొచ్చు. అంతేకాదండి, ఆవిడ హఠాత్తుగా రమ్మని ఫోన్ చేసింది అంటే ఏదో ముఖ్యమైన కారణమే ఉండుంటుంది. ఏముంటుంది? సరస్వతిని విశ్వ ఎంత బాగా చూసుకున్నాడో, ఎంత అభిమానించాడో ఆవిడికి బాగా తెలుసు. దేవుడి దయవలన ఆవిడ వాడి పరిస్థితి అర్థం చేసుకుని నిజం ఏంటని అడిగి విశ్వని సరస్వతిని ఒక్కటి చేస్తే బావుంటుంది. ఆశకి అద్దుండాలే. అన్నీ తెలిసిన మనమే ఏమీ చేయలేకపోతున్నాం. ఇక ఆమెం చేస్తుంది? అలాంటిది ఏమైనా జరుగుతుందేమోనని తల్లిగా నా ఆశ నాది. నానమ్మా, నేను గుడికి వెళ్ళొస్తాను. మంచిదమ్మా. ఆడపిల్లంటే నీలా ఉండాలి. సంధ్యకి ఎన్నిసార్లు గుడికి వెళ్ళమని చెప్పినా వెళ్ళదు. సర్లే, ఇప్పుడు దాని గొడవ ఎందుకు గాని ప్రశాంతంగా గుడికి వెళ్ళి నీ మనసులో ఉన్న కోరికని ఆ దేవుడికి చెప్పుకునిరా. కార్తీక మాసం కదా, గుళ్ళో దీపాలు వెలిగించు. ఆ శివయ్యకి ఎంతో ఇష్టమైన మాసం ఇది. దీపం వెలిగించి నీ మనసులో ఏం కోరుకున్నా తీరుస్తాడు. నా మనసులో కోరిక చెప్పుకోవాలని బయలుదేరన్నానమ్మా. తెలుసులే అమ్మా, నీ కోరిక తప్పకుండా తీరుస్తాడు. తీరితే నాకన్నా అదృష్టవంతురాలు ఉండదు నానమ్మా. మనసులో కోరిక మంచిదైనప్పుడు, ఆ ఆలోచన మొదలైనప్పుడే
దేవుడు తథాస్తు అనుంటాడు. నీకెందుకు, నీ కోరిక తీరుతుంది అన్న నమ్మకం నాకుంది. వెళ్ళిరా అమ్మా. పిచ్చి పిల్ల, ఆ కోరికేంటో నాకు తెలియదనుకుంటుంది. ఆ అబ్బాయి కోసమే గుడికెళుతుంది. ఇంతగా ఇష్టపడుతుంది కాబట్టి త్వరగా వీళ్ళనొక్కటి చేసేస్తే సరిపోతుంది. రా బాబు, ఇలా రా. రా, ఇలా కూర్చో. పర్వాలేదులేండి మేడం. మనం ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుంటే బావుంటుంది. కూర్చో. కాఫీ తాగుతావా? ఇప్పుడేమొద్దండి. నిన్ను ఉన్నపళంగా రమ్మండానికి కారణం మన సరస్వతి గురించి మాట్లాడదామని. సరస్వతి గురించి మాకన్నా నీకే ఎక్కువగా తెలుసు. తనని తీసుకొచ్చి మాకు పరిచయం చేసింది నువ్వే కదా. అందుకే నీతో మాట్లాడదామని పిలిచాను. తన గురించి మాట్లాడడానికి ఏముంది? ఏముంది అనేది నాకు తెలుసు. ఈ మధ్యకాలంలో నేను చూసిన ఆడపిల్లల్లో సరస్వతి అంత పద్ధతిగల అమ్మాయిని చూడలేదు. నిజం చెప్పాలంటే మా సంధ్య కన్నా చాలా పద్ధతైన అమ్మాయి. తన పద్ధతులు మీకు బాగా నచ్చుండొచ్చు. నాకేంటి, ఎవరికైనా నచ్చుతుంది. సరే, అసలు విషయం ఏమిటంటే తనకంటూ ఎవరూ లేరు కాబట్టి తన గురించి ఆలోచించాల్సిన బాధ్యత నా మీదుంది. అందుకే సరస్వతికి పెళ్లి చేసి ఓ ఇంటిదాన్ని చేద్దామనుకుంటున్నాను. తన మనసులో కూడా ఆ ఆలోచనుంది. ఎందుకంటున్నానంటే తను ప్రేమలో ఉందని నాకు తెలుసు కాబట్టి. అంటే ఆ విషయాన్ని కూడా మీకు తను చెప్పలేదు బాబు, కానీ నాకు తెలుసు. విషయం తెలిసిన తర్వాత ఆలస్యం చేయడం ఎందుకని నిన్ను పిలిపించాను. పెళ్లి గురించి నువ్వేమంటావు బాబు? నేననేదే ఉందండి. తనకి భవిష్యత్ ఇవ్వాలనుకుంది నువ్వే కదా. అందుకే నీ నిర్ణయమే ముఖ్యం. నా వైపు నేను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను, కానీ తను ఈ విషయం నాతో చెప్పలేదు.
చెప్పడానికి సిగ్గుపడుంటుందిలే. అయినా ఆడపిల్లలు అంత తొందరగా బయటపడతారా? మా అమ్మ నాన్నకు కూడా ఆ ఉద్దేశం ఉందండి. అయితే ఇంకే పెళ్లి చేసేస్తే సరిపోతుంది. సడన్గా పెళ్ళంటే తనంతగా ఇష్టపడుతున్నప్పుడు పెళ్లి చేస్తే సరిపోతుందని నా ఉద్దేశం. కాని తనకన్నీ నువ్వే కాబట్టి నీ మాట కూడా తీసుకుని నిర్ణయించుకుందామని నిన్ను పిలిపించాను. నువ్వేమంటావ్? విషయం మీ వరకు వచ్చాక నేననేదేముంది మేడం, మీ ఇష్టం. కాకపోతే సరస్వతి ఇష్టపడుతుంది కదా అని గుడ్డిగా పెళ్లి చేయలేం. తన వివరాలు కొంచెం తెలుసుకుంటే మంచిది కదా. ఇంకా వివరాలు తెలుసుకునేదేముంది? సరస్వతి గురించి నాకు తెలుసు కదా. నేననేది సరస్వతి గురించి కాదు బాబు, ఆ అబ్బాయి గురించి. ఏ అబ్బాయి గురించి? అదే బాబూ, సూర్య గురించి. సూర్య గురించి తెలుసుకోవడం ఏంటి? మరి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఆ అబ్బాయి ఎవరూ ఎలాంటివాడు అని తెలుసుకోవాలి కదా. అంటే సరస్వతిని సూర్యకిచ్చి పెళ్లి చేయాలనా? మరి సరస్వతి ప్రేమిస్తుంది ఆ అబ్బాయినే కదా. సరస్వతి సూర్యని ప్రేమిస్తుందని మీకెవరు చెప్పారా? పిల్లలు చూచాయిగా అన్నారు గాని నా కళ్ళారా నేను చూశాకే కన్ఫర్మ్ చేసుకున్నాను. వాళ్ళిద్దరూ చాలా ప్రేమలో ఉన్నారు. ప్రేమగా మాట్లాడుకోవడం, అభిమానంగా దగ్గరికి తీసుకోవడం, ఇలాంటివన్నీ నా కంటపడ్డాకే ఈ నిర్ణయానికొచ్చాను. కాకపోతే ఆ అబ్బాయి ఎంత మంచివాడైనా మనం సరస్వతి తరపున ఉన్నాం కాబట్టి ఆ అబ్బాయి ఎవరు, ఏంటి, ఎలాంటివాడు అనేది కనీసం తన గురించి కొద్దో గొప్పో తెలిసిన వాళ్ళని విచారించి ఆ తర్వాత వాళ్ళ పెళ్లి చేద్దాం.
సరస్వతి మంచి కోరుకునేవాడివి నువ్వే కాబట్టి ఆ అబ్బాయి గురించి వివరాలు తెలుసుకునే బాధ్యత కూడా నీకే అప్పగిస్తున్నాను. నువ్వు వివరాలు తెలుసుకున్న తర్వాతే పెళ్లి గురించి ఆలోచిద్దాం. ఏంటి బాబు, ఏం మాట్లాడవు? అలాగేనంటే త్వరగా తెలుసుకో బాబు. సూర్య అని కొత్తగా వచ్చాడు కదా, ఆ అబ్బాయికే సరస్వతినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. సరస్వతి కూడా ఆ అబ్బాయి అంటే ఇష్టపడుతుందని అర్థమైంది.